నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కడప గడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో అడుగుపెట్టిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగను వీక్షించేందుకు 2 కళ్లు సరిపోవటం లేదన్న ఎమ్మెల్యే రాము. మానసిక ఒత్తిడి నుండి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ తప్పకుండా యోగా నేర్చుకోవాలన్న మున్సిపల్ కమిషనర్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభం. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారన్న గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షులు రాంబాబు. 11వ వార్డుకు చెందిన పేద ముస్లిం కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి పత్రాలు అందజేసిన నేతలు. కడపలో నేటి నుండి జరుగుతున్న పసుపు పండుగ మహానాడు కార్యక్రమానికి గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము భారీ జన సంద్రోహంతో భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లడం జరిగింది. కడపకు చేరుకున్న శాసనసభ్యులు వెనుగండ్ల రాము అనంతరం గుడివాడ నియోజకవర్గ ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తూ పసుపు దళానికి మరింత ఉత్సాహాన్ని కలిగించారు. ఎమ్మెల్యే వెనుగండ్ల రాముతో పాటు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని సైతం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఎటు చూసిన పసుపు రంగుతో పండుగ వాతావరణంలో జరుగుతున్న మహానాడును చూసి ఎంతో సంతోషం కలిగిందని శాసనసభ్యులు వెనుగండ్ల రాము తెలిపారు. 2024లో అఖండ మెజార్టీ సాధించడమే కాకుండా తొలిసారి కడపలో తెలుగుదేశం జెండా ఎగరడంతో కడప గడ్డపై పసుపు జెండా ఎగిరేనా శుభసూచకాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గుడివాడ నుండి అశేషంగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సుదూర ప్రాంతమైనప్పటికీ ఎవరు వెనుకడుగు వేయకుండా భారీగా రావటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పసందైన వంటకాలతో నేతల మాటలతో ఈ 3 రోజుల మహానాడు మరింత ఉత్సాహంగా సాగుతుందని ఆయన వివరించారు. రండి రాము గారు అవతల కలుపుకుంటే పక్కన శివ సైజులో సార్ కలుపుకుంటే నడుచా రండి
గుడివాడ పట్టణం 11వ వార్డుకు చెందిన పేద మైనార్టీ కుటుంబానికి మంజూరైన 90,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి పత్రాలను పార్టీ అధ్యక్షుడు రాంబాబు, నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, మైనార్టీ నాయకులు సయ్యద్ గఫర్, 11వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సయ్యద్ జబీర్, టీడీపీ కార్యాలయం ప్రజావేదికలు బాధిత కుటుంబ సభ్యులు షేక్ అబ్బాస్ బికు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో గుడివాడ నియోజకవర్గంలో 1.5 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు అయ్యాయంటే ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పనితనానికి నిదర్శనమని అన్నారు. ప్రజల మంచి కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా దరఖాస్తు చేసుకున్న రోజుల వ్యవధిలోనే సీఎం రిలీఫ్ ఫండ్ నగదును మంజూరు అవుతున్నాయంటే పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో అర్థమవుతుందని రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. షేక్ మహబూబీ అబ్బాస్ బి వారికి ఆరోగ్య సమస్య ఉన్నందు మూలంగా మా దృష్టికి రావడం జరిగింది. మేము వెంటనే రాము గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ గురించి చెప్పంగానే రాము గారు ఇమీడియట్గా దీన్ని శాంక్షన్ చేయించండి చెప్పేసి రాము గారు చెప్పిన 6 గంటల్లోనే ఎల్ఓసి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే వారికి 90,000 రూపాయలు అక్షరాల నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం, తీసుకొచ్చి రాము గారి ప్రతినిధులకు ఇవ్వడం జరిగింది. అలాగే 11వ వార్డు సంబంధించింది 6, ఇప్పటికీ 2 ఎల్ఓసీలు, 4 సీఎం రిలీఫ్ ఫండ్లు, అలాగే ఇంకా 4 పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా త్వరలో వస్తాయి. అలాగే రాము గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో కూడా చాలా సంతోషంగా ఉంది. వారి కుటుంబాన్ని కూడా ఆదుకున్నందుకు వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాము గారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి గుడివాడ ప్రజలు ఎప్పుడూ మిమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా వార్డు నుంచి ఏ సమస్య వచ్చినా సరే వితిన్ సెకండ్లో ఆయన రెస్పాండ్ అవ్వడం చాలా సంతోషం. నేనున్నానని ఒక భరోసానిస్తూ మా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే వెనిగళ్ల రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 11వ వార్డు అబ్బాస్ బి అనే మహిళకి సీఎం రిలీఫ్ ఫండ్ మెడికల్ బిల్లు ఇచ్చిన సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆఫీస్లో చక్కటి వచ్చిన వాళ్ళందరికీ ఏమైనా సాయం కావాలని కోరిక వచ్చిన వాళ్ళందరికీ సాయం చేస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉంటే ఎమ్మెల్యే గారు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతవరకు పూర్వం ఇలా వైద్యం చేయించుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కో లేకపోతే ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్కో వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడైనా సరే కార్పొరేట్ హాస్పిటల్లో కార్పొరేట్ వైద్యం చేసుకుంటాకి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ అని పెట్టి ఇప్పటికీ దాదాపు మన గుడివాడ పట్టణంలోనే 1.5 కోటి దాకా శాంక్షన్ చేశారంటే ఇచ్చారంటే ఎంతో మంచి చూడండి. టీడీపీ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చాలా చాలా బాగుంది. పేద ప్రజలు అందుబాటులో ఉంటే ఎమ్మెల్యే గారు కూడా ఆయన వంతు ఎవరే సమస్యలో ఉన్నందా బండి వేసుకొచ్చాడు చూసి ఎమ్మటే చేసి పెడుతున్నారు పనులన్నీ కూడా. ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కలవలపల్లి గ్రామ వాస్తవులైన తాతాసాయి మురళీకృష్ణ యాదవ్, మోహన నాగలక్ష్మి దంపతుల కుమారుడు రేవంత్ సత్య శివరాం 8వ పుట్టినరోజు సందర్భంగా బైపాస్ రోడ్లోని మమత వృద్ధాశ్రమం మరియు కరుణాపీఠం వృద్ధాశ్రమం నందు శాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఉదయం అల్పాహారం, అన్నదానం మరియు దుప్పట్ల పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్యూటన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ నాగేంద్ర ప్రసాద్ ఇచ్చేసి చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలుగజేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ సంఘం నాయకులు జాజుల మునింద్ర, జాజుల తాతారా, మాజీ కౌన్సిలర్ గొర్రెల పాండురంగారావు, కొలుసు పోతరాజు, కంతేటి హరిబాబు, కోసంశెట్టి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to
ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కలవలపల్లి గ్రామ వాస్తవ్యులు, మాకు అత్యంత సన్నిహితులు, మా మిత్రులు, మా సోదర సమానులు తాతా సాయి మురళీకృష్ణ యాదవ్ మరియు వారి శ్రీమతి మోహన్ నాగలక్ష్మి దంపతుల కుమారుడు రేవంత్ సచ్ శివరాం 8వ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమాల్లో ఉన్న వృద్ధులందరికీ అన్నదానం, దుప్పట్లు మరియు ఉదయం పూట అల్పాహారం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మా తమ్ముడు తాతా సాయి మురళీకృష్ణ గురించి ఒక నిమిషం చెప్పాలి. గత 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా ఒక 5 నుంచి 6 కార్యక్రమాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో పుట్టినరోజులు కానీ, మ్యారేజీలు కానీ ఈ సంవత్సరంలో 4 కార్యక్రమాలు చేశారు. ఒకటి మ్యారేజ్ సందర్భంగా, వాళ్ళ అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా, మొన్న కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ రోజు కూడా వాళ్ళ అబ్బాయి పేరు మీద ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా సంవత్సరానికి 5-6 కార్యక్రమాలు చేస్తూ వచ్చిన మా తాత సాయి మురళీకృష్ణ యాదవ్ గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కొత్తగా. అలాగే ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే, ఈరోజు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మా పెద్దలు గౌరవనీయులు, అసలు అది చెప్పాలంటే మాటలు చెప్పలేం. పోలీస్ ఫ్రెండ్లీ అంటే ఆయన ఉదాహరణగా గతంలో మా డిఎస్పీ గారు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన తర్వాత ఈయనే వస్తారు. అన్నగారు ఇలా పుట్టినరోజు కార్యక్రమం, వృద్ధాశ్రమాల వృద్ధులకి దుప్పట్లు కానీ, అన్నదానం కానీ ఏర్పాటు చేస్తున్నాం, మీరు రావాలంటే వెంటనే ఆయన స్పందించి, ఆయన ఉన్న మంచి లక్షణం ఏంటంటే, హరిగారు వృద్ధులకి ఏదైనా మన వంతు లేదా మీ వంతు మా వంతు మీరు చేసిన దాంట్లో కూడా నన్ను కూడా వచ్చి నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పి పిలవంగానే వచ్చే మాకు అత్యంత సన్నిహితులు, బాగా మాకు పెద్దలు 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ నాగప్రసాద్ గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరియు మిత్రమండలి సభ్యులు అందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే ఇక్కడ ఇచ్చేసిన మా పెద్దలు తాతారావు గారు, మునీంద్ర గారు, హరిబాబు గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం వారు, గుడివాడ వారు మన ఈ తాత రేవంత్ సత్య శివరామ్ అనే ఆయన ఈస్ట్ గోదావరి వాళ్ళ అబ్బాయి బర్త్డే సందర్భంగా వీళ్ళందరికీ కూడా ఈరోజు మన బట్టలు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే నన్ను కూడా ఒకరిగా చేర్చుకున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. మరి ఈ రోజున మరి తాత రేవంత్ సత్యశివరాం జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మమతా వృద్ధాశ్రమంలో ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఇప్పుడు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మరి మన 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరి ఇక్కడికి విచ్చేయడం, మరి ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొకసారి తాత రేవంత్ సత్యశివరామ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ కార్యక్రమం శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫు ఆధ్వర్యంలో పుట్టి హరికుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా మరి జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నిమగ్నం చేయడానికి చిన్ననాటి నుంచే పిల్లలకి పుట్టినరోజు వేడుకలకి, మరి ఆర్భాటాలకి, వృధా ఖర్చులకి పోకుండా వాళ్ళల్లో పిల్లలకి ఒక సేవా గుణాన్ని ఏర్పాటు చేయడంలో మన వంతు కృషి చేయాలనేటువంటి సదుద్దేశంతో వాళ్ళకి కూడా ఇలాంటి మంచి అలవాట్లు పెంపొందించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు, మరి ఇలాంటి విషయాలు వాళ్ళకు కూడా ఏంటంటే గుర్తుండిపోయేలాగా వాళ్ళకి చిన్ననాటి నుంచే ఈ సేవా భావాలు అలవాటు చేయడానికి ఎంతైనా సరే కృషి చేస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ గారు అభినందనీయులు. మరి అలాగే ఇందులో భాగంగా మరి మాకు మిత్రమండలి మాకు సహకరించినటువంటి మన హరిబాబు గారు మరియు జాజుల తాతారావు గారు, మరి అలాగే మరి ప్రభుత్వం తరపు నుంచి కానీ మన అఫీషియల్స్ నుంచి కానీ వాళ్ళు కూడా మాకు బాగా సహకరించి మరి ఇలాంటి కార్యక్రమాలకు పిలవగానే మరి వాళ్ళు కూడా వాళ్ళ వంతు సహాయం చేస్తూ మరి ఈ కార్యక్రమాలకి ఎన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నా కానీ ఇక్కడికి విచ్చేసి వాళ్ళ సంఘీభావాన్ని కూడా తెలియజేస్తున్నందుకు మరి ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిఐ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను రేవంత్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గ్రామ స్థాయిలో జనసేన పార్టీ అభివృద్ధికి తోడ్పాడటమే కాకుండా పార్టీ బలోపేతానికి యువతను ముందుకు నడిపిస్తున్న సోదరుడు ఇంటూరి గజేంద్ర ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ కోరారు. నేడు గజేంద్ర పుట్టినరోజు వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోకి ఎవరైనా వస్తారు కానీ అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు నడపాలన్న సదుద్దేశంతో ఒక దళిత ముద్దుబిడ్డగా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా జనసేన పార్టీలో చేరిన గజేంద్ర మొదటి నుండి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారని తెలిపారు. అటువంటి వ్యక్తి రానున్న కాలంలో పార్టీకి మరింత కృషి చేసి రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్ మరియు పలువురు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు సోదరుడు ఇంటూరి గజేంద్రకి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. అలాగే గజేంద్ర జనసేన పార్టీలో చేరిన తర్వాత అంబేద్కర్ గారి ఆశయాలను, అలాగే బడుగు బలహీన వర్గాలు ఏదో ఎస్సీ కమ్యూనిటీ యొక్క ఆశయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ రూరల్ మండలంలో అనేక మంది యువతని ఈ రోజున జనసేన పార్టీ పట్ల ఆకర్షితులు చేసే విధంగా కృషి చేస్తున్నాడు. అలాగే అతను అంబేద్కర్ గారి ఆశయాలను, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్లి మరింత మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, ఉజ్వలమైన భవిష్యత్తు రేపు రాబో రోజుల్లో ఆయనకి ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆయనకి ఎప్పుడు కూడా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు గుడివాడ జనసేన పార్టీ ఆఫీస్ నందు మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో రూరల్ మండలం అధ్యక్షుడు ఇంటూరు గజేంద్ర పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. జనసేన పార్టీ తరఫున మేమందరం ఆయనకి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంటూరు గజేంద్ర అంటే ఒక అధ్యక్షుడిలాగా, మండల అధ్యక్షుడిలాగా ఉంటాడు. ఒక జిల్లా నాయకుడికి వెళ్ళి ఆయన వాయిస్ కానీ, ప్రజల్లోకి దూసుకెళ్తాం కానీ, యూత్ని ఎంకరేజ్ చేయటం కానీ, మండల స్థాయిలోనే కాక నియోజకవర్గ స్థాయిలో కూడా తన సామాజిక వర్గంలో బలమైన శక్తిగా ఎదుగుతాడని, జీవితంలో రాజకీయంగా అతను దినదినాభివృద్ధి చెందాలని జనసేన పార్టీ తరఫున గుడివాడ మేము కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో రూరల్ మండల అధ్యక్షులైనటువంటి ఇంటూరి గజేంద్ర గారి జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించబడ్డాయి. మరి గజేంద్ర గారి గురించి తీసుకుంటే రూరల్ మండలంలో ఎంతో అభివృద్ధి చేసి, ముఖ్యంగా యువతకి స్ఫూర్తిని నింపి, పవన్ కళ్యాణ్ గారి మనోభావాలని, అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ మండలంలో ఉన్నటువంటి యువకులందరినీ మోటివేట్ చేసి జనసేన పార్టీలో చేరికలు అందరూ చేరి ఒక పెద్ద కమిటీగా ఏర్పడ్డారంటే దానికి కృషి గజేంద్ర గారు ఎంతో చేశారు. అలాగే ముఖ్యంగా తీసుకున్నట్లయితే మోటూరే గాని, తట్టివర్రే గాని, రామనపూడి, సీపూడి ఇలాంటి గ్రామాల్లో యువకులందరినీ ఉత్తేజపరిచి జనసేన పార్టీలోకి తీసుకొచ్చి, ఎన్నికలు అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారి మనోభావాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన 5 శాఖల్లో కూడా అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ అయ్యి జనసేన పార్టీలో చేరడం జరిగింది. దీనిలో మా రూరల్ మండల అధ్యక్షులు ఇంటూరు గజేంద్ర గారి కృషి ఎంతో ఉంది. వారికి రాజకీయ పరంగా మరిన్ని శిఖరాలను చేరుకోవాలని, అలాగే ఈ జన్మదిన సందర్భంగా వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ జై జనసేన. ఈరోజు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ జనసేన నాయకులు, అదేవిధంగా వీర మహిళలు, పట్టణ ముఖ్య నాయకులు అందరి ఆధ్వర్యంలో వాళ్ళ నా జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. గుడివాడ రూరల్ మండలంలో జనసేన పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పూర్తిగా పటిష్టం చేసి జనసేన పార్టీ వచ్చే సంవత్సరం నా జన్మదినాన్ని మరింత ఘనంగా జరుపుకుంటామని, ప్రతి గ్రామంలో జనసేన నుంచి ప్రతి ఒక 10 మంది నాయకుల్ని తయారు చేస్తానని, అంతేకాకుండా నేను పార్ట్ టైం పొలిటీషియన్ కాదు, ఫుల్ టైం పొలిటీషియన్ని. ఈ యొక్క జీవితాన్ని జనసేన పార్టీ కోసం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కోసం అంకితం చేస్తానని తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి నా జన్మదిన వేడుకల్ని నిర్వహించినటువంటి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అన్నయ్య బోరగడ్డ శ్రీకాంత్ గారు ఎప్పుడూ కూడా నాకు, అలాగే రూరల్ మండలంలో ఏ సమస్య వచ్చినా
అర్ధరాత్రి 12 గంటలకి మేము ఫోన్ చేసిన ఆయన తీసి రియాక్ట్ అయ్యి సమస్యని పరిష్కరించే విధంగా ఆయన మాకు ఇస్తున్న ప్రోత్సాహానికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా జనసేన కుటుంబ సభ్యులందరికీ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నా జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనునిత్యం యంత్రంలా పనిచేస్తున్న మనకి శరీర వ్యాయామంపై మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగాపై అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని గుడివాడ మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ తెలిపారు. గత రోజు సాయంత్రం కైకాల కళామందిరం నందు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ మనోహర్ ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది మరియు పట్టణ పుర ప్రముఖులతో కలిసి యోగా గురువులు చెప్పిన యోగాసనాలు వేస్తూ ప్రజలకు యోగాపై అవగాహన కలిగించడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం యోగా చెయ్యాలని, ఒత్తిడి లేని జీవితాన్ని చేరుకోవాలంటే యోగా ఒక్కటే మార్గం అంటూ ఆయన సూచించారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించేలా ప్రతి ఒక్కరు వ్యాయామం ప్రతిరోజు తప్పకుండా అలవాటు చేసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కడప గడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో అడుగుపెట్టిన శాసనసభ్యులు వెనగండ్ల రాము. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగను వీక్షించేందుకు 2 కళ్లు సరిపోవటం లేదన్న ఎమ్మెల్యే రాము. మానసిక ఒత్తిడి నుండి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ తప్పకుండా యోగా నేర్చుకోవాలన్న మున్సిపల్ కమిషనర్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభం. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారన్న గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షులు రాంబాబు. 11వ వార్డుకు చెందిన పేద ముస్లిం కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి పత్రాలు అందజేసిన నేతలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.